పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. రేపటితో ప్రచారం ముగియబోతుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన కంచెలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి తిరిగి మేము చేసినటువంటి అభివృద్ధి నరేంద్ర మోడీ గారిని తిరిగి దేశ ప్రధానిగా ముచ్చటగా మూడవసారి చేయాలని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడ పోయినా కూడా ఈ దేశంలో సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం హయాంలో ఏ విధంగా ముందుకు వస్తున్నాయి, ఈ దేశాన్ని ఏ విధంగా రక్షిస్తున్నాం, దేశాన్ని ఏ లక్ష్యంతో అభివృద్ధి చేస్తున్నాం, కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా నేను ఎన్నికైన 12,000 కోట్ల రూపాయలను నిధులకు పైగా తీసుకొచ్చిన విషయాన్ని, మేము చేసిన పోరాటాలను, ప్రజలకు భరోసా కల్పించిన విధానం, అన్ని అంశాలను మేము ప్రజలకు వివరిస్తూ కరపత్రాల ద్వారా, బుక్లెట్ల ద్వారా ఇంటింటికి చేర్చే ప్రయత్నం చేస్తాం. దాదాపు ప్రతి ఇంటికి ఇప్పటికే 4-5 సార్లు మా కార్యకర్తలు స్వయంగా వెళ్లి ఓటును రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రజాహిత యాత్ర పేరుతోని ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం కూడా దాదాపు 45 రోజుల పాటు ఎండలు మండుటెండలో అన్ని మండల కేంద్రాల వారీగా అనేక గ్రామాలను తిరగడం జరిగింది. ఇది నిరంతరం షెడ్యూల్ రాకముందే కొనసాగుతున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసే స్థితిలో లేదు. మొన్న ఈ మధ్యనే కొద్ది ముందు టీఆర్ఎస్ ప్రచారం ప్రారంభిస్తే దాని తర్వాత మొన్న 3-4 రోజుల క్రితము కాంగ్రెస్ పార్టీ ఇంటికి తిరిగే ప్రచారాన్ని ప్రారంభించింది. కానీ ప్రజలు అడిగే ప్రశ్నలకు వాళ్ళకి సమాధానం లేవు. వాళ్ళ సమాధానం ఏంటంటే ఇద్దరు కూడబడుకొని ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీ గెలుపును అడ్డుకోవాలి, నరేంద్ర మోడీ గారిని తిట్టాలి, బండి సంజయ్ని ఏమీ చేయలేని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ బదనాం చేయాలని చెప్పి ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం. వాళ్ళిద్దరూ సెకండ్ ప్లేస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. లోపాయి గారు ఒప్పందం కుదిరి ఇద్దరికి. దాని ద్వారా ఇవాళ మళ్ళా 1,000 రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము 1000 ఇస్తామంటే మీరు 2,000 ఇస్తామని చెప్పి 2 పార్టీలు పోటీపడి పైసలు మంచి గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు.